తెలంగాణలో ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా హైడ్రా పైన చర్చ జరుగుతోంది. 2 నెలల కాలంలోనే ప్రజల ఆదరణ పొందింది. హైదరాబాద్లో ఏళ్లుగా చేరబెట్టిన చెరువులు, కుంటలు, నాలాలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలోని కట్టడాలను కుప్పకూలిస్తోంది. ధనిక, పేద, సంపన్నులు, ప్రముఖులు, రాజకీయాన్ని తేడా లేకుండా ఆక్రమణదారులు ఎవరైనా నిర్మాణం ఆక్రమమైతే బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. తాజాగా సీఎం సోదరుడి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీంతో సామాన్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇక హైడ్రాను హైదరాబాద్కి పరిమితం చేయొద్దని, జిల్లాలకు తీసుకురావాలని చాలా జిల్లాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. జిల్లాలోని చెరువులు, కుంటలు గడిచిన 10 ఏళ్లుగా కనుమరుగయ్యాయి. దీంతో మాకు హైడ్రా కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక త్వరలోనే చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి హైడ్రా తరహా చర్యలు చేపట్టాలనే డిమాండ్స్ మేరకు త్వరలో హైడ్రా తరహా వ్యవస్థ జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణల మీద సీఎం రేవంత్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకుందో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలలో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒక్కసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది. నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్కి చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే. దీనికి మొదట నివేదికలు తయారు చేయండి. హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. పకడ్బందీగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం. ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము. ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పేరు, బలంగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైనా అంశం ఉంది అంటే హైడ్రా అనేటువంటిది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా మొత్తంగా హైదరాబాద్ ప్రాంతంలో ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎక్కువ శాతం కబ్జాకు గురైనవి.
వీటిలో ఈ కబ్జాకు గురవటమే కాకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అనేటువంటి నేపథ్యంలో వీటన్నిటి వల్ల కూడా చాలా భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి. వీటన్నిటిని పరిరక్షించుకోవాలి అంటే హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలి అనేటువంటి నేపథ్యంలో మొత్తంగా అయితే హైడ్రాను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ హైడ్రాకు కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ కమిషనర్గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా తెలంగాణలో ప్రతి జిల్లాకి కూడా ఇప్పుడు హైడ్రా కావాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. మనం ప్రధానంగా చూస్తే హైడ్రా ప్రారంభించినటువంటి 2 నెలల కాల వ్యవధిలోనే మొత్తంగా అయితే మాత్రం హైడ్రాకి అత్యంత ఆదరణ వస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ప్రజలంతా కూడా దీన్ని పూర్తిగా కూడా రిసీవ్ చేసుకోవడమే కాకుండా దీన్ని అంతా కూడా ఆమోదిస్తున్నారు. హైడ్రా చాలా మంచి పని చేస్తుంది. హైడ్రా ఎందుకంటే ఈ చెరువులు, నాలాలు, కుంటలను వీటన్నిటిని కూడా కబ్జా చేసి అక్కడ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇటు పర్యావరణానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మొత్తంగా పర్యావరణంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా అగమ్యగోచరంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, విపత్తుల నుంచి తమను తాము కాపాడుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా కూడా వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది సామాన్య ప్రజల నుంచి కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి టాక్గానే చెప్పాలి. ఎందుకంటే ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేదంటే సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే వ్యాపార కావచ్చు, ఎంతటి పెద్దటి వారైనా, అది వారు అధికార పక్షానికి సంబంధించిన వారైనా, ప్రతిపక్షానికి సంబంధించిన వారైనా, ఎవరైనా సరే, ఏ స్థాయి నాయకుడైనా, వారు ఎంత బలగం ఉన్నటువంటి, ఆర్థికంగా ఎంత బలిష్టమైనటువంటి వ్యక్తి అయినా కానీ వారు అక్రమ నిర్మాణాలకు చేపడితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మొత్తంగా నిజంగా అది ఆక్రమణకు గురైంది, ప్రభుత్వ స్థలంలో అక్కడ యథేచ్ఛగా కూడా దాన్ని అడ్డగోలుగా ఆక్రమించేసి నిర్మాణం చేపట్టారు అనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలితే మాత్రం హైడ్రా బుల్డోజర్లు అయితే మాత్రం బ్రేకులు లేకుండా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ల మీదకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటి కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూస్తే రేవంత్ రెడ్డి ఇటు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా పర్యటన కూడా వెళ్ళిన తర్వాత ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని ఇప్పటికే ప్రజలంతా కూడా హైడ్రా లాంటి వ్యవస్థ అనేటువంటిది కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకూడదు, అన్ని జిల్లాలకు పరిమితం కావాలి. ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, గత పాలకులు కావచ్చు, వారంతా కూడా యథేచ్ఛగా చెరువులు అన్నింటినీ కూడా కబ్జా చేసి అక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు అనేటువంటి వ్యాఖ్యలు, విమర్శలు అయితే మాత్రం ఆ విధమైనటువంటి ఫిర్యాదులు అయితే సామాన్యమైనటువంటి ప్రజల నుంచే వస్తున్నాయి అనేటువంటిది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఆయన బహిరంగం కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో హైడ్రాని హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయాలి, ప్రతి జిల్లాకు విస్తరింపజేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాకుండా మొత్తంగా సంబంధిత అధికారులకు అయితే మాత్రం ఆయన ఇప్పటికే ఒక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగానే కనిపిస్తుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ విధంగా కూడా ఇంత భయానకమైనటువంటి వాతావరణం, లేకపోతే ఈ ప్రకృతి వల్ల ఏర్పడినటువంటి ఈ వరదల వల్ల వచ్చినటువంటి ఈ విపత్తు, ఈ భారీ స్థాయిలో ఇంత నష్టం జరగటానికి కారణం అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా యథేచ్ఛగా కూడా కబ్జా చేసేసి ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి దాపరించింది. దీనికి బాధ్యుడైనటువంటి వ్యక్తి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి నిర్వాకమే అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో మొత్తంగా అయితే మాత్రం అక్కడ ఏ విధంగా ఆక్రమణలకు గురయ్యాయి, అక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఏ విధమైనటువంటి ఆక్రమణలకు గురయ్యాయి, ఎంత మేరకు ఆక్రమణలకు గురయ్యాయి, వాటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి ఇప్పటికే రెవెన్యూ అధికారులను, కలెక్టర్లను కూడా, రెవెన్యూ శాఖ మంత్రిని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం హైడ్రాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తంగా ప్రతి జిల్లాకు విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు, ఆయన సొంత సోదరుడి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఎఫ్టీఎల్లో నిర్మించారు అన్న నేపథ్యంలో అక్కడ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూస్తూనే ఉన్నాం. దీంతో మరింత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. హైడ్రాను విస్తరింపజేయటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి విపత్తుల వల్ల భారీ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఈ విపత్తు అనేటువంటిది ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేయకుండా పరిరక్షించే విధంగా కూడా
హైడ్రాను తీసుకొచ్చి ఆయనైతే మొత్తాన్ని హైడ్రా ద్వారా కొంతవరకు పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే టాక్ కూడా ఇప్పుడు బలంగానే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా లాంటి వ్యవస్థలు తమకు కావాలంటూ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి చెరువులు నాలాలు ఇవన్నీ కూడా ఏ విధంగా కబ్జాకు గురైనా కానీ ఎంతటి పెద్దవారైనా దాని వెనుక ఉన్నటువంటి వారు ఎంతటి పెద్దవారైనా కానీ వారందరినీ కూడా పూర్తి స్థాయిలో అంటే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారని చెప్పి అయితే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రతి జిల్లాకు కూడా ఇక త్వరలోనే ఇటు హైడ్రా విస్తరించబోతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.